ఈ కార్యక్రమం ఎందుకు శుభాకాంక్షలను తెలుపుతున్నాను. నువ్వు పస్తులుంటివో ఉండాలి. మా అధికారులకి అందరికీ సెక్టర్ పోచం బస్తీ సెక్టర్ నెక్స్ట్ గుర్రం శ్యామల గారు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బెల్లంపల్లి డిఆర్డి. నెక్స్ట్ డి విజయ గారు సీనియర్ అసిస్టెంట్. నెక్స్ట్ జీఎల్ గారు సీనియర్ అసిస్టెంట్ కోటపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్. నెక్స్ట్ రమణి గారు సీనియర్ అసిస్టెంట్ బెల్లంపల్లి పిహెచ్సి జన్నారం హెల్త్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ శ్రీమతి శాంతి గారు సీనియర్ అసిస్టెంట్ డిఎంట్. శ్రావణ్ లక్ష్మి గారు ఏహెచ్ఎస్పి రేగులగూడ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ రేణుక గారు ఎంపీ గారు ఏఓ బీసీ వెల్ఫేర్. శ్రీమతి వివి ధనలక్ష్మి గారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మల్లంపేట్ క్లస్టర్ ఆఫీస్ ఆఫ్ ఏ డిపార్ట్మెంట్ మంచిర్యాల్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ డాక్టర్ ఝాన్సీ గారు పిహెచ్సి తాండూర్ హెల్త్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్ యూపీహెచ్సి మందమర్రి హెల్త్ డిపార్ట్మెంట్. సుజాత మేడం ఇట్రండి. టెక్నికల్ ఆఫీస్ ఆఫ్ డిఎంసిఎస్సి మంచిర్యాల్. ఓకే నెక్స్ట్ జే సుజాత సార్ సార్. నెక్స్ట్ సంధ్యారాణి గారు. నెక్స్ట్ జి శ్రావణి గారు ఏసీడీపీఓ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ చెన్నూరు గారు సిద్ధంగా ఉండాలి. ఓకే ఓకే. నెక్స్ట్ మీ భాగ్యవతి గారు అందరి చేత హేమీలందరి చేత కూడా తనకి ఒక చిరు సన్మానం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మ్యామ్. ఇక్కడ ఒక మహిళ బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది. మహిళ దగ్గర మహిళ చేతికి పవర్ వస్తే కుటుంబం తేడా వస్తుంది. ఒక కుటుంబం తేడా ఒక డిఫరెన్స్ వస్తుంది. బట్ నేను అట్లా కాదు. మెనీ లాట్ ఆఫ్ other things also. But women have only work, children, family, house, maintaining the house, all these things women will do. ఇంతకుముందు చెప్పిన ఉమెన్ ఓటర్స్ ఆర్ మోర్ సంథింగ్ కలెక్టర్ ఇది మిస్కాలిక్యులేటెడ్. ఉమెన్ ఓటర్స్ ఆర్ మచ్ మోర్ దెన్ వాట్ ఈ టోల్డ్. బికాస్ ఇఫ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ women is comfortable with your government, then she will definitely bring her children, one or two. So that way, out of 4, 3 votes are with us. So that way, women we cannot miscalculate. Definitely, your power is much more than what you are thinking. Definitely, we can use it. దాంట్లో ప్రయత్నంగానే నేను కూడా 2nd October ప్రయత్నం చేసిన. So far, I think it is giving good results. 2nd October గాంధీ జయంతి నాడు ప్రమాణం చేయించాను ఇక్కడ తీసుకోమని చెప్పి. ఫస్ట్ తెచ్చింది కానీ మెల్లమెల్లగా ఇట్ is slowly percolating. The liquor sales also come down. I think 18% liquor sales మంచిర్యాల నియోజకవర్గంలో తక్కువ అయిపోయింది. I thought maybe couple of years down the line it should be stopped. Manchiriyal should become not even role model, pilot for the rest of the state. Anything should start from here. The other day I requested CM also, you are doing 4th city there. Why don't you give us the opportunity to become Northern Telangana chapter kind of thing? I told you he is laughing, but definitely it should happen. Originally, before elections, I thought 5,000 crores I want to bring to this constituency. So almost now by June, I think 5,000 crores will be over. So this constituency definitely is going to be number 1 in the couple of years down the line, not even 6 months. Already dispute level, education and health. We are giving more priority and we are going to give also, because that is never-ending process. Whatever we do, every day, every year there is changes. We have to adopt the changes, we have to take up.
ఉమెన్ రిప్రజెంటేషన్ ఎక్కువ ఎఫిషియన్సీ తగ్గిపోయిందా, ఇంక్రీజ్ అయినా, దాని మీద స్టడీ వస్తే ఆబ్వియస్లీ ఒక డైవర్స్ గ్రూప్లో ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక ఉమెన్ ఎంప్లాయీ ఆర్ ఉమెన్ మెంబర్ వాళ్ళు పర్సనల్ మేనేజ్మెంట్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ మంచిగా చేస్తారు, మంచిగా చేయాల్సింది. అండ్ దానిలో ఏమైనా ప్రాబ్లం వస్తే దాని మీద విల్ టేక్ యాక్షన్. సో దెర్ ఇస్ నో ఇష్యూ, ఎనీ ఇష్యూ, ఎనీథింగ్, యూ జస్ట్ హ్యావ్ టు రేజ్ ఇట్. నెక్స్ట్ మనం పొలిటికల్గా మనం చూస్తే ఒక మంచిర్యాల జిల్లాలో ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ, మన జిల్లాలో ఓటర్స్ సార్ ఫీమేల్ ఎక్కువ మంది ఉన్నారు, మహిళలు ఎక్కువ మంది ఉన్నారు మేల్ కంటే. సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ నెగ్లెక్టింగ్. వన్స్ మీకు పొలిటికల్గా రైట్, బాబాసాహెబ్ గారు ఇచ్చిన పొలిటికల్ రైట్స్ అంటే ఒకసారి పొలిటికల్ రైట్ వచ్చింది, నంబర్స్ వచ్చింది, నో పాలసీ కెన్ నెగ్లెక్ట్ ఎనీ ఉమెన్ ఎనీవేర్. సో అండ్ ఓటింగ్ శాతం కూడా మహిళలకు ఎక్కువ శాతం ఉన్నాయి. సో దెర్ ఇస్ ఓన్లీ స్కై ఇస్ ద లిమిట్. ఇలా ఆల్ పాలసీ, ఇంటెంట్, ఇంప్లిమెంటేషన్ అండ్ ఫ్యూచర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. యూ జస్ట్ నీడ్ టు పుట్ యువర్ ఎఫర్ట్, బీ ఇట్ ఎడ్యుకేషన్, బీ ఇట్ హెల్త్. అండ్ మహిళల నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది అంటే పిల్లలకి మంచిగా గైడ్ చేస్తారు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు షేర్డ్ పేరెంటింగ్ ఉన్నాయి కానీ మదర్ నుంచి ఎక్కువ ట్రేడ్స్ నార్మల్గా కమ్యూనికేట్ అవుతుంది. సో ఐ హోప్ మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం ఫ్యూచర్ మహిళల చేతిలో ఉంటుంది. కాబట్టి ఐ హోప్ విల్ బి ఏబుల్ టు అచీవ్ దాట్. అండ్ వన్స్ అగైన్ I would like to thank all female who have contributed, my mother, my wife in my life. I take this opportunity and I will again try to thank those all women who have contributed for our country's development, our state development and our district development. Thank you all. తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ పోలీస్ శాఖ మహిళా భద్రతే మన భద్రత అనే ఒక ప్రధాన లక్ష్యంతో పనిచేస్తుంది. ఇది మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పటివరకు ఇక్కడ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇచ్చిన ప్రదర్శన చూసిన ఆకాశంలో సగమే కాదు మహిళలు, అంతా మహిళలే. మహిళలు లేకపోతే ఈ సృష్టి లేదు, ఇక్కడ ఉన్నవాళ్ళు లేరు, ఈ ప్రపంచమే లేదు. త్రిమూర్తులనే సృష్టించి చిన్నపిల్లలుగా చేసి ఉయ్యాల్లో ఊపిన శక్తిమంతులు మహిళలు. మన సాంప్రదాయం చూసినట్లయితే మహిషాసుర మర్దనుడు అనే ఒక భయంకరమైన రాక్షసుని త్రిమూర్తుల వల్ల కూడా అతన్ని సంహరించే శక్తి లేదు. కానీ అంత పెద్ద రాక్షసుని సంహరించే శక్తి ఒక మహిళకే ఉంది. ఇట్లాంటి మహిళలు ఈ సందర్భంలో మనము మహిళా దినోత్సవం అని చెప్పుకొని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. మహిళల్లో శక్తి లేదని కాదు, మహిళలు ఏ పని మగవాళ్ళతో సమానంగా చేయలేరని కాదు, అన్నీ చేయగలుగుతారు. కానీ ఒక్కటేంటంటే తరతరాలుగా మన సాంప్రదాయ వ్యవస్థలో వస్తున్న కొన్ని కుటుంబం నుంచే స్టార్ట్ అవుతున్నది. ఆడపిల్ల ఇలా ఉండాలి, అబ్బాయి ఇలా ఉండాలని ఒక రకమైన బాధాకరమైన విషయం ఏంటంటే అది చెప్పేది కూడా మహిళలే. ఇక్కడ ముఖ్యంగా మేము ప్రతిరోజు మా షీటీంకు కంప్లైంట్స్ వచ్చిన, సఖీ సెంటర్కు భార్యాభర్తల విషయంలో భర్త ఇబ్బంది పెడుతుందని కంప్లైంట్స్ వచ్చిన, భరోసా సెంటర్కు వచ్చిన కనిపించేది ఏంటంటే పెంపకం. ఒక సైడ్ మనము అమ్మాయిని ఇలా ఉండాలి, అలా ఉండాలి, తల దించుకొని వెళ్ళాలి, అనుకువగా ఉండాలని చెప్తాం. ఇంకొక టైప్లో మన అబ్బాయికి అమ్మాయిలని గౌరవించాలి, అమ్మాయిలని మర్యాదగా ఉండాలి, వాళ్ళు మన సోదరు లాంటి వాళ్ళే, బయట వాళ్ళు అనేది మనం చెప్పలేకపోతున్నామేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే.